ఎగువన కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని శ్రీ నారాయణ రెడ్డి కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 7.600 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 7.271 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 872 క్యూసెక్కుల నీటిని వదలగా 3 గేట్లను ఎత్తి దిగువకు 17,560 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలేశారు. రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన ఏదైతే ఎగువనకు వస్తున్నటువంటి భారీ వర్షాలకు కూడా కడెం నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు కూడా భారీ కూడా వరద నీరు చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అధికారులు అయితే అలర్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా కూడా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 7.0603 టీఎంసీలు ఉన్నా కూడా ప్రస్తుత నీటి మట్టం కూడా 7.271 కూడా టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి భారీగా కూడా వరద నీరు చేరుతుండడంతో కూడా అధికారులు అయితే ఎడమ కుడి కాలువ ద్వారా కూడా 872 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఇక 3 గేట్లను ఎత్తి కూడా ఏదైతే గేట్ల ఎత్తి కూడా దిగువ కూడా 17,560 క్యూసెక్ల నీటిని కూడా వదులుతా ఉన్నారు. అప్రమత్తంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే భారీగా కూడా వరద నీరు ఏదైతే ప్రాజెక్ట్ లోకి చేరుతుండడంతో కూడా అధికారులు అలర్ట్ కావడంతో పాటు ప్రతి క్షణం కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఏదైతే గతంలోనే కొంత ఇబ్బందులు అదే ఏదైతే ప్రాజెక్టు సంబంధించి గేట్లు తెచ్చుకోకపోవడంతో కూడా కొంత ఇబ్బందులు ఎత్తున్నటువంటి పరిస్థితులు కూడా అధికారులు అయితే అక్కడే ఉండి కూడా ఏదైతే దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతాను. ముఖ్యంగా కూడా మరో కొన్ని రోజులు 5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలున్న నేపథ్యంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ కావడం జరిగింది. ఇక ఏదైతే దిగువన ఏదైతే ఈ కడెం ప్రాజెక్టు కావచ్చు ఇతర ప్రాంతాలు ఉన్న ప్రాజెక్టుకు సంబంధించి కూడా దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరించిన పరిస్థితి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కావచ్చు నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంజనా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.